గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని కొన్ని కేసులను విత్డ్రా చేసుకున్నప్పుడు ఇదే వర్లరామయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇదే జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ హైకోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కేసులు ఎలా విత్డ్రా చేసుకుంటారు నాయనో, అసలు కేసులు విత్డ్రా చేసుకుంటానికి ఎక్కడ ప్రొవిజన్ ఉంది, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ, వాట్ ఈస్ దిస్ లీగల్ సిస్టమ్ అని గగ్గోలు పెట్టి గోల పెట్టారు కదా. మరి ఫైబర్ నెట్ కేసు ఎట్లా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? మద్యం కేసు ఎలా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? అండ్ సూపర్ 6 ప్రజలకి, సూపర్ 7 మాత్రం చంద్రబాబు నాయుడుకి. సో సూపర్ 7 స్కీమ్ని అద్భుతంగా అమలుపరుచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి ఈ సూపర్ 7 స్కీము అట్టర్ ఫ్లాప్ అయ్యిద్దని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతాను అంటే, చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసుకున్న ప్రతి కేసుని రీఓపెన్ చేయమని జయభీమరావు భారత్ పార్టీ హైకోర్టుకు వెళ్ళబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ criminal revision case against the cases which were closed by the court, and I don't know how ACP court accorded permission also, how the court has accorded permission for closing of the cases. And ఒక్కసారి ప్రజాప్రతినిధులుగా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద how ACP court is competent to close the case? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఈ లీగల్ సిస్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ, ప్రజాప్రతినిధుల కోసం స్పెషల్గా విజయవాడలో ఒక కేసు కోర్టు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా, ఈ కోర్టు కేసు క్లోజ్ చేయాల్సిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు ఏసీబీ కోర్టు ఏ విధంగా క్లోజ్ చేస్తుంది? జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంది ఆ కోర్టుకి? ఏసీబీ కోర్టు చూడాల్సిన పని లేదా ఈ కేసు, ఈ వాస్తవాలు? అండ్ ఎవరైతే ఇంతకుముందు కంప్లైంట్ పెట్టారో వాళ్ళు 164 స్టేట్మెంట్, ఇంతకుముందు మెజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్ ఇస్తే ఆ 164 స్టేట్మెంట్ ఇట్ కాంట్ బి ఈవెన్ రివోక్. ఈ రోజున మళ్ళీ వాసుదేవరెడ్డి వచ్చి తూచి నేను మళ్ళీ తప్పుడు కంప్లైంట్ పెట్టానంటే కేసు క్లోజ్ చేస్తారా ఏసీబీ జడ్జి గారు? నాకు అర్థం కాదు. ఎనీవే, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఆ జడ్జి మీద, నేను ఏమీ రుద్దటంలా, కానీ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఐ విల్ సీ ఒక్క కేసు కూడా చంద్రబాబు నాయుడు కేసు, చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన ఏ ఒక్క కేసు కూడా ఖచ్చితంగా రీఓపెన్ అయ్యే విధంగా మా పార్టీ పూర్తిగా న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు క్లోజ్ అవ్వటానికి డ్యూ ప్రాసెస్ ప్రకారమే క్లోజ్ అవ్వాలి. 30,000 మంది వాలంటీర్లు, 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు వ్యభిచార గృహాలకు పంపించేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసు పెట్టింది ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పైన టక్మని కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకయ్యా దొంగచాటుగా కేసులు విత్డ్రా చేసుకోవటం? ఇదేం ప్రభుత్వం కాదయ్యా, చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట. కేసులు విత్డ్రా ఎట్లా చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరారే, మరి మీరు చేస్తున్న సంబడం ఏంటి? నీ మీద కేసు విత్డ్రా చేసుకున్నావు ఉప ముఖ్యమంత్రి ఈయన మీద కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక అందరి మీద కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. జగన్ శ్రావణ్ కుమార్ మీద పెట్టిన 5 కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. కార్మికులు, మీ ప్రభుత్వం రావడానికి కారణమయ్యి పోరాటం చేసిన మాలాంటి వాళ్ళ మీద కేసులు విత్డ్రా అవ్వవు. పవన్ కళ్యాణ్ కేసు మీద కేసులు విత్డ్రా అవుతాయి. అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. పాప వాళ్ళు రోజు ఒక్కొక్కరి మీద 200 కేసులు పెట్టారు. అందరూ కోర్టులకు తిరుగుతూ ఉండాలి. మీరు, మీ కొడుకు, మీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మాత్రం, మీరు మాత్రం కేసులు మొత్తం కొట్టేసుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, దయచేసి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 164 సీట్లని విచక్షణతోటి వాడండి. ఈ విధంగా కేసులు క్లోజ్ చేసుకోవటం, ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, డీజీపీ స్థాయి అధికారులని టార్గెట్ చేయటం, దళిత వ్యక్తులని టార్గెట్ చేయటం. ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊర్లో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. వెళ్ళి దాని గురించి మాట్లాడవయ్యా పవన్ కళ్యాణ్. ఈ సినిమా ఏదో ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో మనం చూశాను. రాజేంద్ర ప్రసాద్, ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు. ఇతను ఎవరు అంటే
వెంటనే అక్కడ అల్లు అర్జును ఇతను దొంగ కదా అంటాడు. అంటే వీడికున్న స్పెషాలిటీ ఏంటంటే నిమిషంలో దొరికిపోవటం వాడికున్న స్పెషాలిటీ అంటాడు. అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. 48 గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు 18 నెలలు అయింది. ఏం పీకాడు అని ప్రజలు అడుగుతున్నారు. దాని దగ్గర సమాధానం లేదు. ఊరికే పోస్కోలు కబుర్లు, ఈ పోస్కోలు కబుర్లు చెప్పే ఈయన కోసమంట జడా శ్రవణ్ కుమార్ మాట్లాడి హైలైట్ అవుతాడంట. ఈయన గురించి మాట్లాడితే హైలైట్ అవుతారని చెప్పి మేము మాట్లాడుతున్నామంట. తెలంగాణలో కనబడితే ఇప్పుడు ఉంటుంది మీ హీరో గారి సినిమా. ఊరికే నోరు ఇచ్చారు కదా అని ఊరికే సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పుకొని ఇలాగా 48 గంటలు. ఏది 48 గంటలు? 18 నెలలు అయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 2,40,000 కోట్ల రూపాయల 2,40,000 కోట్లకి 2,40,000 కేజీల గంజా ఎక్కువ దొరికింది. మన ఏబిఎన్ డిబేట్ మొత్తం అదే. గత సంవత్సరం 2024, 23, 24తో పోల్చుకుంటే ఈ 18 నెలల కాలంలో 2 లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చేస్తున్నావా నువ్వు? నీకు 48 గంటలంటే నీకు 48 సంవత్సరాలా? ఊరికే మన దగ్గర నోరు ఉంది కదా, సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని చదువుకుంటే వెళ్ళిపోయి ఇదిగో ఇప్పుడు కనపడకుండా పోయినాడు. వెళ్ళండి 10th క్లాసు 6వ తరగతి 7వ తరగతి దగ్గర పిల్లలకి మేము చిన్నప్పుడు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి అవి కొనుక్కునేవాళ్ళం షాప్లోకి వెళ్ళి. అట్ట దొరుకుతుంది గంజాయి చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో. మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయినారో ఎవరికి తెలియదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గంజాయి గురించి మాట్లాడరు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, గౌరవ మంత్రి గారు మాట్లాడరు. ఈ లా అండ్ ఆర్డర్ను చూసే ముఖ్యమంత్రి మాట్లాడు, హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడరు. మరి ఏం మాట్లాడతారు? గంజాయి లేని రాష్ట్రాన్ని చూపిస్తారని చెప్పి కత్తిరెట్ట పట్టుకొని మాట్లాడింది అనిత గారు. ఏమైపోయారమ్మా? సో రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా సార్. మనం చేసినటువంటి వాగ్దానాలన్నీ గూగుల్లో ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి. దీని గురించి సమాధానం చెప్పంటే నవ్వుతారు హే అని. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఇట్లాగా వచ్చేసి అధికారం కోసం అబద్ధాలు చెప్పి నాకు 48 గంటలు ఇవ్వండి, నాకు 15 సంవత్సరాలు ఇవ్వండి. నువ్వు 48 గంటలు అడిగావు గంజాయి సాగును తీసేయడానికి. 18 నెలలు అయితే 2 లక్షల కేజీలు ఎక్స్ట్రా గంజాయి పండించావు రాష్ట్రంలో. నీకు 15 సంవత్సరాలు ఇస్తే ఏం చేస్తావా ఆ రాష్ట్రాన్ని? 15 సంవత్సరాలు కావాలంటే ఈయనకన్నా చంద్రబాబు నాయుడికి ఇంకా దోచుకుందాం, ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేద్దాం, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఇంకా దేశం రాష్ట్రం నుంచి వెళ్ళకూడదాం, మేమే సనాతన ధర్మాన్ని సనాతన ధర్మానికి ప్రతీకగా నిలబడదామనే. ఈ మాటలన్నీ ఆపేసి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేయమని, రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయమని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా. రఘురామకృష్ణరాజు గారు కూడా మీరు ఇమ్మీడియట్గా తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి డిబేట్లకు వెళ్ళటం మానేసి అసెంబ్లీలో బిజినెస్ రూల్స్ చదువుకొని, సుప్రీంకోర్టు రూల్స్ కూడా చదువుకొని హౌ ఏ స్పీకర్ షుడ్ బి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని, మిగతా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ఇంకా మీడియా ఎవరన్నా మిత్రులు ఎవరన్నా ప్రశ్నలు అడగాలి అనుకుంటే వెల్కమ్. ఏదండి అంతేగా సార్, బాప్టిజం ఒక్కటే కన్ఫర్మేషన్. ఫాలోయింగ్ క్రిస్టియానిటీ డస్ నాట్ కాజ్ ఫర్ cancellation of caste certificate. So following Christianity is always different.